జాగ్రత్త. భరించలేకపోతున్నానమ్మా. అలా సోఫాలో కూర్చుంది గాని అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాను. అమ్మా లత, అలా చూస్తావేంటమ్మా? బెడ్రూమ్ లోకి తీసుకెళ్దాం పదా. చూస్తావేంటి? వాడిని బెడ్రూమ్ లోకి తీసుకెళ్ళు. జాగ్రత్త 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 నాన్న, మెల్లగా. నిదానంగా. నొప్పి భరించలేకపోతున్నానే. దేవుడా, ఏం పాపం చేశానని ఎంత శిక్ష విధించావు స్వామి? మావయ్య గారు, డాక్టర్కి ఫోన్ చేయండి, లేదంటే వర్మని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. పర్లేదులేమ్మా, మనిషి నాకు పడక తప్పుద్దా? పడ్డాక నడు నొప్పి రాక తప్పుద్దా? ఆయింట్మెంట్ రాస్తే గంటలో తగ్గిపోతుంది. అవును నాన్నగారు. లత, వెళ్ళి అర్జెంటుగా ఆయింట్మెంట్ తీసుకురా. అలాగేనండి. రే వర్మ, జాగ్రత్తరా. లతతో ఆయింట్మెంట్ నిదానంగా రాయించుకో. చచ్చా, వీళ్ళసలు మనుషులేనా? మనిషి జన్మ ఎత్తారా? ఎందుకు పశువుల్లాగా ఇలా మారుతున్నారు? ఎందుకు మానవ సంబంధాలతో ఆడుకుంటున్నారు? చూస్తుంటేనే అసహ్యంగా ఉంది. చిచే. లత, ఈ తండ్రి కొడుకులిద్దరూ అద్భుతంగా నటిస్తున్నారు. నిన్ను సీమంతానికి వెళ్లకుండా ఆపాలనే వంకతో నీకు విడాకులివ్వాలని ప్లాన్ చేసినట్టున్నారు. నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. జరుగుతుంది మన జమీందారింటి వేడుక. నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. నీ బాధ్యతని నిర్వర్తించాలి, సరేనా? అలాగే అత్తయ్య. ఈ తండ్రి కొడుకుల సంగతి మీరు చూసుకోండి. ఓకే అమ్మా. అమ్మా, ఆయింట్మెంట్ నువ్వు రాస్తున్నావేంటి? ఎవరు రాస్తే ఏముందిరా, అదే ఆయింట్మెంట్ కదా, నువ్వు రాయించుకో నాన్న. అందుకు అమ్మా, ఇంకోసారి ఆలోచించండమ్మా. మీ కూతురా మీ మాట వినదు. పైగా మీరంటే పెద్ద గౌరవం లేదు, కాస్త మర్యాద కూడా లేదు. అలాగే చిట్టెమ్మకు కూడా మీరంటే గౌరవం లేదు, మర్యాద లేదు, ప్రేమైతే అస్సలే లేదు. అలాంటి వాళ్ళకి మీరు వయసులో ఉండగానే ఆస్తులన్నీ పంచేస్తే తర్వాత మీరు ఇబ్బంది పడతారు కదమ్మా. అవునమ్మా, నా బాధంతా మీ గురించే. అంతగా మీ కొడుకు పిల్లలకి, కూతురు పిల్లలకి ఆస్తులు ఇవ్వాలి అనుకుంటే మీ తదనంతరం మాత్రమే చెందేటట్టుగా మీరు రాయొచ్చు కదమ్మా. ముందుగా ఇచ్చేయటం ఎందుకు? మీ ఇద్దరు కాస్త నోళ్లు మూస్తారా? ఎవరికి ఎప్పుడు ఎలా ఆస్తులివ్వాలో నాకు తెలుసు. మీ నుంచి నేను నేర్చుకోనవసరం లేదు. గతంలో నేను చేసిన ఏదో పనుల వల్ల నా జీవితం ఎప్పుడు ముగిసిపోతుందో, నా బ్రతుకు అంతమయ్యేలోపు నా కడుపును పుట్టిన బిడ్డలకి న్యాయం చేస్తానో లేదో అని భయం వచ్చింది. ఆ భయానికి సమాధానమే నేను తీసుకున్న నిర్ణయాలు. నేను చచ్చాక నా శవం దగ్గరకొచ్చి నా కొడుకు, నా కూతురు, మా అమ్మ మాకు ఏమీ ఇవ్వకుండా చచ్చిందే అని ఏడవకూడదు. రేపు నా మనవరాళ్ళు, మనవళ్ళు, మా నానమ్మ ఒక పనికి మాలింది, స్వార్థపర్రాలు,
అందుకే మాకు చిల్లిగవ్వ ఆస్తి కూడా మిగల్చకుండా పోయింది అని నా మనవరాళ్ళు మనవళ్ళు తిట్టుకోకూడదు. అందుకే ఈ ప్రయత్నమంతా నేను చేస్తుంది. నేను చేస్తుంది న్యాయమైందే అని నా మనస్సాక్షి నమ్మింది. అందుకే వయసులో ఉండగానే నా యావదాస్తిని 2 ముక్కలు చేసి నా బిడ్డలకివ్వాలని డిసైడ్ అయ్యాను. మీ తండ్రి కూతుళ్ళిద్దరూ మూసుకొని సైలెంట్గా ఉంటే బెటర్. లేదంటే నాకొచ్చే బీపీకి ఏపీ దాటిపోయేంత దాకా ఎగిరెగిరి తంతాను. ఆ, ఆ, ఉమ్. అంత పని ఎందుకులే అమ్మా. మీ సావేదో మీరు సావండి. మీ సావు తర్వాత ఆస్తి మొత్తం మేము కొట్టేస్తాం. ఏంటి? ఏం లేదమ్మా, ఏం లేదు. మేము ఎన్ని చెప్పినా ఫైనల్గా మీరు అనుకున్నదే చేస్తారు కదా అని అంటున్నానమ్మా. అంతే అంతే. బాగా అర్థం చేసుకున్నాం. పోనివ్వు. నాన్న ఏడ్చేద్దామంటావు? నేను చూసుకుంటాను కదా. దీన్ని లేపేసైనా సరే ఆస్తి మనం దక్కించుకుందాం. పదమ్మా వెళదాం. ఇట్రమ్మా. నానమ్మా, ఎలా ఉన్నావు నానమ్మా? ఆరోగ్యం అది బానే ఉంది కదా? నాకేమమ్మా, పిండి రాయిలాగా బాగానే ఉన్నాను. అవును, నువ్వొక్కదానివే వచ్చావే? మీ ఆయన అత్త మామ రాలేదా? వాడు రావడం కాదు, మన లతని కూడా వద్దనుంటారు కదమ్మా. అంటే మరి ఆయనకేదో అర్జెంట్ పనుందంట బాబాయ్. మావయ్య గారేమో బయటికెళ్లారు. అత్తయ్య వద్దామనుకున్నారు. కానీ ఇంట్లో ఎక్కడ పనులు అక్కడ ఉండేసరికి నన్నొక్కదాన్నే పంపించారు. అబద్ధం చెప్తే అతికినట్టుండాలే. నువ్వు నంగినంగిగా మాట్లాడుతున్నప్పుడే అర్థమైంది ఆ ఇంట్లో ఏదో జరిగిందని. పోనీలే, కనీసం నిన్నైనా పంపించారు. సరే పదమ్మా. ఒక్క నిమిషం అమ్మా. ఏంట్రా? అమ్మా లత, నువ్వు ఒక చిన్న సాయం చేయాలమ్మా. ఆ సాయంగానే నువ్వు చేయగలిగితే మీ అక్కెవరో తెలుసుకునే అవకాశం దొరుకుతుందమ్మా. ఏంటి బాబాయ్ నువ్వు అనేది? మా అక్కెవరో తెలుసుకోవచ్చా? ఎలా బాబాయ్? అదంతా నీకు చెప్పాలంటే ముందు జరిగింది నీకు చెప్పాలమ్మా. అసలేం జరిగిందంటే, బాబాయ్ నువ్వు చెప్పేది నిజమా? మా చిట్టెమ్మక్క నేను ఒకే తల్లి కడుపున పుట్టామా? ఒకే తండ్రి రక్తం పంచుకు పుట్టామా? నిజమా బాబాయ్? అని మా అనుమానమమ్మా. తనే శంకర్ నారాయణ కూతురని చెప్పడానికి అన్ని సాక్ష్యాలు దొరికాయి. కాని తను మాత్రం ఎప్పటికీ నేను శంకర్ నారాయణ కూతుర్ని కాను అని చెప్తోంది. తనతో నిజం చెప్పించి తనే శంకర్ నారాయణ కూతురు అని చెప్పించాలంటే మనకొక చిన్న దారుందమ్మా. ఏంటి బాబాయ్ అది? నువ్వు లోపలికెళ్ళాక ఏం చేస్తావంటే, అర్థమైంది కదా? నువ్వు గనకలా చేయగలిగితే చిట్టెమ్మ ఖచ్చితంగా నోరు విప్పుతుంది, నిజాలు కక్కుతుంది. సరే బాబాయ్, నువ్వు చెప్పింది చేయడానికి కొంచెం కష్టమైనా నిజం రాబట్టడానికి, చిట్టమ్మక్కే నాకు సొంత అక్క అని అవునో కాదో తెలుసుకోవడానికి ఇదొక్కటే దారి. సరే బాబాయ్, నువ్వు చెప్పినట్టే చేస్తాను. సరే అమ్మా, పదండి వెళదాం. రామ్మా. చిట్టమ్మా, సీమంతానికి ముందే చీర కట్టుకుంటావు, సీమంతానికే చీర కట్టుకుంటావు.
వీటి మీద మ్యాచింగ్ ఏ నగలు పెట్టుకుంటావో డిసైడ్ చేస్తే త్వరగా నిన్ను రెడీ చేసేసి ఫంక్షన్ స్టార్ట్ చేసేస్తాం. బావా నువ్వు చెప్పు, నన్ను ఏ చీర కట్టుకోమంటావు? నీ ఇష్టం చిట్టమ్మా, నువ్వే చీర కట్టుకున్నా అందంగా ఉంటావు. ఇప్పుడు చెప్పే డైలాగే చెప్పుకు బావా. సీమంతానికైనా నా మొగుడు కట్టుకోమన్న చీరే కట్టుకుంటాను. చెప్పు, ఏ చీర కట్టుకోమంటావు? ఇదిగో ఈ చీర కట్టుకో, సూపర్గా ఉంటుంది. చెప్పింది గుర్తుందిగా? అక్క అక్క చెల్లి, ఏ చెల్లి, ఏంటండి? ఎందుకు ఈ కన్నీళ్ళు? ఏం చెప్పమంటావక్క? నా భర్త మావయ్య ఇద్దరు కలిసి నన్ను చంపాలని చూసి రాచి రంపాలు పెడుతున్నారు, నరకం చూపిస్తున్నారు. చివరికి నీ శ్రీమంతానికి వస్తానంటే కాళ్ళు ఇరక్కొడతాను, ఇంట్లో కూర్చోమన్నారు. అందుకే వాళ్ళకి చెప్పకుండా వచ్చేసానక్క. ఎంత పని చేసావు సెల్లి? దీన్ని అట్ట పెట్టుకుని ఆ తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నీకు విడాకులు ఇచ్చేస్తారమ్మా. ఇస్తే ఇవ్వనివ్వక్క, నా తలరాత అంతే అని సర్ది పెట్టుకుంటాను. అయినా దీనంతటికీ కారణం ఎవరు? ఇదిగో ఇక్కడ నిలబడ్డారే, ఈ వీరనారాయణ, ఈ శేషమాంబ, వీళ్ళిద్దరే కదా కారణం. లత, ఏటి పెద్దలు నట్టుకుని ఈట మాటలు, బాబాయ్ నట్టుకుని పేరెట్టి వెళ్తావా? బాబాయ్ అంట బాబాయ్, ఈయనొక బాబాయ్, ఆవిడొక నానమ్మ. చూసావా మన లత రెచ్చిపోతుంది? వీళ్ళకే గనక బిడ్డల మీద ప్రేమ మమకారాలు ఉండుంటే ఈ రోజున మా మావయ్య గారితో గొడవ పడుండేవారు కాదు, ఆయనని అవమానించేవాళ్ళు కాదు. నాకీ రోజున ఈ గతి పట్టిందంటే కారణం ఎవరు? వీళ్ళే కదక్క, వీళ్ళే. లత, ఏంటి నువ్వేనా ఇలా మాట్లాడేది? లత, ఏంటిది? ఆవేశంలో కోపంలో నీ వాళ్ళని నువ్వు దూషిస్తున్నావు, నీ కుటుంబ సభ్యుల గురించి నువ్వే అవమానకరంగా మాట్లాడుతున్నావు. ఏంటి లత ఇది? నేనన్న దాంట్లో తప్పేముంది బావా? ఆ రోజే గనుక మా మావయ్య గారిని ఘోరంగా అవమానించకుండా ఇంటికి అల్లుడుగా ఆహ్వానించుంటే నాకీ రోజు, నాకీ గతి పట్టుండేదా అక్క? ఇలా ప్రతి క్షణం నరకాన్ని అనుభవిస్తూ బ్రతికుండేదన్నా అక్క? నా అత్త మామలతో సంతోషంగా సుఖంగా ఉండేదాన్ని. కానీ ఈ రోజు నా ఏడుపుకి కారణం ఎవరు? మా నాన్న కాదా? ఆ శంకర్ నారాయణ కదా? ఆయనకసలు బుద్ధి జ్ఞానం లేదు, సంస్కారం లేదు. ఇంటల్లుడిని ఎలా గౌరవించాలో తెలీదు. అలాంటి అహంకారికి పొగరుబోతికి కూతురుగా పుట్టినందుకు నేను సిగ్గుపడుతున్నానక్క.
ఎవరి గురించి ఏటి మాట్లాడుతున్నావు? నువ్వు మన తండ్రిని అనేంత దానివైపోయావా? మన నాన్నకి బుద్ధి జ్ఞానం లేదు అంటావా? సంస్కారం లేదు అంటావా? బుద్ధి జ్ఞానం లేంది మన నాన్న కాదు, నీకు. సంస్కారం లేంది ఆయనకు కాదు, నీకు. ఇంకో పాలి మన నాన్న గురించి ఏమైనా అన్నావనుకో, చెల్లివని కూడా సొన్నాం. ఏమనుకున్నావేట? ఏమన్నావక్క? మన తండ్రి గారా? మన నాన్నగారా? అంటే అంటే నువ్వు నువ్వు మా నాన్న శంకర్ నారాయణ గారి కూతురు అన్నమాట కదా? ఇందులో అనుమానమే ఉందమ్మా. మా అన్నయ్య నన్ను మాటలనగానే పౌరుషంతో చెల్లివని కూడా చూడను అది చూసావు. ఆ ఒక్క మాట చాలు తానే శంకర్ నారాయణ కూతురు అని చెప్పడానికి. అవునరా వీరనారాయణ, తన తండ్రి గురించి తన సొంత చెల్లే 4 మాటలు అనేసరికి భరించలేక సహించలేక ఎలా నోరు జారిందో చూసావా? ఏమ్మా చిట్టమ్మా, ఇప్పటికైనా ఒప్పుకుంటావా నువ్వు మా శంకరనారాయణ కూతురువని? వచ్చే భగవంతుడా, ఇదేటిలా దొరికిపోయాను. కాంతమత్తకి మాటిచ్చాను, నా అల్లుడి మీద ఒట్టిట్టాను. ఇదేటిలా నోరు చేశాను. అక్క, ఎందుకక్క ఎందుకక్క నువ్వు నా సొంత అక్కవైనా ఆ నిజాన్ని నీ గుండెల్లోనే దాచుకొని నాకు దూరంగా ఉంటున్నావు? చెప్పక్క, చెప్పక్క, నువ్వు నా అక్కవే కదూ? నువ్వు నా సొంత అక్కవే కదూ? చెప్పక్క, చెప్పు, చెప్పక్క. ఎందుకు నవ్వుతున్నావక్క? మరి లేకపోతే శంకర్ నారాయణ గారికి నేను కూతునేటమ్మా. ఆయన నాకు తండ్రేటి, నువ్వు నాకు సొంత చెల్లెలివేటి. నేనెప్పుడూ చెప్పాను కదా, ఆయన నాకు తను లాంటి వాళ్ళని. ఆ వరుసతోనే అలా అన్నాను, అంతే. లేదక్కా, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు మొమ్మాటికి నా సొంత అక్కవే. నువ్వు శంకర్ నారాయణ గారి కూతురువే కదా? నిజం చెప్పక్కా. అనుకో, అలాగే అనుకో, పోయేదే ఉంది. అవును సార్, తను శంకర్ నారాయణ గారి కూతురైతే ఆ నిజం చెప్పడానికి తనెందుకు ఆలోచిస్తుంది? ఆలోచించాల్సిన అవసరమే ఉంది. ఎప్పుడో చెప్పేసి ఉండేది కదా. తనకి వాటాగా రావాల్సిన ఆస్తి మొత్తం మీ దగ్గర నుంచి తీసుకుని ఉండేది కదా. అమ్మా, నిస్సంకోచంగా చిట్టమ్మ మన వారసురాలనమ్మా.
కాకపోతే తన ప్రాణం పోయినా నిజం బయట పెట్టేట్లేదు. అవునరా, చాలా తెలివిగా చిట్టెమ్మతో నిజం చెప్పించాలే తప్ప అంత తేలిగ్గా చిట్టెమ్మ నిజం చెప్పదు. హ్మ్. సర్లేమ్మా, నువ్వు మా అన్న కూతురువైతే నిజంగా చెప్పుండేదానివే కదా. అవునమ్మా, ఇంతకీ సీమంతం ఏర్పాట్లు జరుగుతున్నాయా? బాబాయ్, నేను చెప్పేది వినండి బాబాయ్. చిట్టెమ్మ మీ సొంత అక్కేమో అన్న అనుమానంతో ఆమె నుంచి నిజాలు రాబట్టడానికి కావాలనే శంకర్ నారాయణ గారిని తిట్టావు. దాంతో చిట్టెమ్మ కూడా పాపం సొంత కూతుర్లాగే రియాక్ట్ అయిపోయింది. ఇప్పుడు కాదని చెప్పింది కదా, ఇక దాని గురించి వదిలేయమ్మా.